నాగులపాడు నాయకులకు, నాయకురాళ్లకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు. ఈరోజు తెలుగు జాతి గుండెల్లో చెరగని సంతకం, వెండి తెరపై నట విశ్వరూపం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దైవ సమానం, మరణం లేని మహానాయకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక వైబ్రేషన్. కాంగ్రెస్ కంచుకోటలను కూల్చేసినటువంటి ఒక సెన్సేషన్. రాయలసీమ నుంచి కోనసీమ వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఒక ఎమోషన్ ఎన్టీఆర్. అలాంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఆవిష్కరించడం అన్నా, వారిని స్మరించటం అన్నా, వారి ఆశయాల గురించి ఆలోచించడం అన్నా కూడా ఒక అదృష్టం. ఏ రోజైనా సరే మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నప్పుడు ఆంధ్రాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా అన్నగారి ఆశయాల కోసం మాత్రమే పనిచేస్తాం. నీతి నిజాయితీతో బతుకుతాం. తెలుగు వారి ధైర్యాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తాం. తెలుగు జాతికి ప్రతి క్షణం కూడా మంచి చేసే విధంగా ఆలోచిస్తాం. మీరు ఇచ్చినటువంటి అఖండ మెజారిటీతో, దేవుని అదృష్టంతో, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు కేంద్ర మంత్రి అయ్యాం. ఈ రోజున ప్రపంచ రాజధానిని నిర్మిస్తా ఉన్నారు, అమరావతిని నిర్మిస్తా ఉన్నారు. కొంతమంది అంటా ఉన్నారు అమరావతిని డబ్బులన్నీ అక్కడ పెడతా ఉన్నారని. మరి ఈరోజు తెలంగాణకు ఆదాయం ఎక్కడొస్తా ఉంది? తెలంగాణ రైతులకి సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంతో ఈరోజు పంచుతున్నారు తప్పించి అక్కడ ఇంకెవరు ఎక్కడ ఆదాయం లేదు. ఇది సంభవించడానికి చంద్రబాబు నాయుడు గారు 15-20 సంవత్సరాల క్రితం చేసినటువంటి కృషి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఆయువు పట్టులాగా ఉంది. అదే అమరావతి జరగబోతా ఉంది. ఈ రోజున అద్భుతమైన రాజధాని రాబోతా ఉంది. నేను మొన్న వెళ్ళినప్పుడు 2-3 యూనివర్సిటీలు చూశాను. అక్కడ మీరు ఎంతమంది వెళ్ళి అక్కడ యూనివర్సిటీలు చూసారో లేదో, ఎప్పుడైనా మీ పిల్లలు కనుక అక్కడ చదువుతా ఉంటే వెళ్ళి చూడండి. నేను ఈరోజు చెప్తున్న అమెరికాలో కూడా అంత అద్భుతమైన అందమైన యూనివర్సిటీలు లేవు చాలా ప్లేసుల్లో. అలాంటి యూనివర్సిటీలు ఈరోజు అమరావతిలో ఉన్నాయి. రేపు కట్టబోయే కట్టడాలు చూసి ఇండియా మొత్తం కూడా అమరావతి వచ్చి చూసి వెళ్ళేటువంటి పరిస్థితి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. ఇదంతా దేనికి చేస్తా ఉన్నారు? అమరావతి అంటే కేవలం కట్టడాలు కాదు. అమరావతి అనేది తెలుగు జాతికి, తెలుగు జాతి ఔన్నత్యానికి, ఒక కాన్ఫిడెన్స్ కి, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి నగరం అది. అక్కడ రేపు 1000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. అదే విధంగా చూస్తే పోలవరం 5 సంవత్సరాలు కంప్లీట్ గా ఆగిపోయింది. కట్టిన డ్యామ్ డ్యామేజ్ అయిపోయింది. ఆయన తిప్పలు ఆయన పడ్డారు. కలవాల్సిన కేంద్ర మంత్రుల్ని, ప్రధాన మంత్రుల్ని ఎన్నిసార్లు కలవాలో అన్నిసార్లు కలిసి ఈ రోజు పోలవరం కంప్లీట్ అవుతా ఉంది. ఈ రోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకపోతే అమరావతి లేదు, పోలవరం లేదు, స్టీల్ ప్లాంట్ లేదు, ఈ ఆంధ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. 5 సంవత్సరాలు ఆయనకి అధికారం లేకుండా ఆంధ్ర ప్రజలు ఎంత తప్పు చేశారో మీ ఊహలకు కూడా అందదు. దయచేసి మళ్ళీ అలాంటి పొరపాటు చరిత్రలో రాకూడదు. మాయ మాటలకు మోసపోవద్దు. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆయన గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఏమన్నా మంచి ప్యాంటు షర్ట్ వేసుకుంటారా? ఏ రోజన్నా ఒక చికెన్ మటన్ ఎక్స్ట్రా తినగలుగుతారా? ఒక మందు బాటిల్, ఒక క్వార్టర్ మందు తాగలరా? పోనీ ఒక మంచి కారులో తిరగలరా? ఆయన తిరిగేది గవర్నమెంట్ వెహికల్, వేసుకునేది కద్దరు చొక్కా, తినేది 4 మెతుకులు. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారో ఆలోచించండి. అదే విధంగా నా శక్తి మేరకు ఢిల్లీలో నాకున్నటువంటి అవకాశాలు, ప్రతి అవకాశాన్ని వాడుతూ ఉన్నాం.
ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అవసరమైతే అవి తీసుకొస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు గుంటూరు ఛానల్ కష్టమైతే నా ల్యాండ్ రికార్డ్స్ లో ఒక 400 కోట్లు ఉంటే దాన్ని సంవత్సరం ఈ 10 నెలల్లో కష్టపడి ఇక్కడ రెవెన్యూ అధికారుల చేత సర్వేలు చేయించి ఫాస్ట్ గా ఆ 400 కోట్లు తీసుకొచ్చి, సార్ నేను మీకు 400 కోట్లు ఇచ్చాను, నాకు ఒక 200 కోట్లు మా గుంటూరు ఛానల్కి ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చాం మేము. ఈ విధంగా నా శక్తి మేరకు నేను, అదే విధంగా రామాంజనేయులు గారు సెక్రటేరియట్కి వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ని, రెవెన్యూ మినిస్టర్ని, బాబు గారిని ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఇవన్నీ చేస్తే ఈరోజు గుంటూరు ఛానల్ వచ్చింది. గుంటూరు ఛానల్ రావడం ఒక్కటే కాదు, అది వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి కలెక్టర్ గారితో మా ఆఫీసులో వాళ్ళు ప్రతిరోజు నిత్యం వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కాంట్రాక్టర్లు ఇంతకు ముందు ఒకసారి కాంట్రాక్ట్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలిస్తే రేటు పెరిగిపోతుంది, కాస్ట్ పెరిగిపోతుంది అని చెప్పి ఆ కాంట్రాక్టర్ని పిలిచి ఏదో విధంగా చేయండి మీరు దయచేసి అని చెప్పి వారిని కూడా బతిమలాడి అది ఎలా చేయాలా అని నిరంతరం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ విధంగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఒక నమ్మకం పెట్టుకోండి. మీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయం. ప్రతి పేద రైతుకి, పేద వ్యక్తికి కూడా మీరే కాదు, మీకు ఈ రోజు రైతులు చూస్తే ఆ రోజు కాటన్ కొనకపోతే ఆ రోజు CCI ఇక్కడ అధికారిని మార్పించి మరి ప్రతి క్వింటా కాటన్ కొనిపించాం. అవునా కాదా? ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వరదలు వచ్చి పొలాలు పాడైతే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా కాంపెన్సేషన్ ఇచ్చారు. మొన్న వరి ప్రతి ఎకరా కొన్నారు. ఈ విధంగా రైతులకి ఎక్కడ సాధ్యమైతే అక్కడ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి అపూర్వ అభిమానాన్ని మళ్ళీ చూపించాలని, ఇంకా వచ్చే 5 సంవత్సరాల్లో నల్లమడ వాగ్గుల గురించి కూడా అడుగుతా ఉన్నారు. ఏదైనా సరే 1 by 1 చేస్తాం. మీకు అబద్ధాలు చెప్పడానికి నేను రాలేదు. ఒక మాట అంటే చెయ్యాలి, ప్రయత్నిస్తాం. కానీ అయిన రోజు నేనే చెప్తాను మీ అందరికీ వచ్చి. అప్పటి వరకు గుంటూరు ఛానల్, ఈ వాటర్, ఇవన్నీ మేము ప్రయత్నిస్తాం. మిగిలిన కూడా ట్రై చేస్తాం. కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సెట్ అయిన వెంటనే ఒక 2 సంవత్సరాల్లో దాని గురించి కూడా ఆలోచిస్తారని తెలియజేసుకుంటూ, పొగాకు రైతుల గురించి కూడా నాకు సమస్య చెప్పారు. ఇవన్నీ రైతుల సమస్యలు అన్ని కూడా తీసుకొని నేను వర్క్ చేసి, అర్థమైందమ్మా, వాటర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి, అన్ని సమస్యలు తెలుసు నాకు, చేస్తా ఉన్నా. ఇప్పుడు మీకు ఇక్కడ కావాల్సినటువంటిది చేపించాం. మొన్న కృష్ణతేజ గారు వచ్చారు, అన్ని చేస్తానమ్మా. 1 by 1 అన్ని చేసుకు. పంచాయతీల్లో రూపాయి డబ్బు లేదు, వాటర్ ఎక్కడా రూపాయి డబ్బు లేదు. తెలుసు నాకు అర్థమైంది మీ బాధ. తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు చేస్తాం. ఏదేమైనప్పటికీ మీ అపూర్వ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.